అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు మనం కార్తీక పురాణంలో 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం గురించి చెప్పుకుందామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాడి జన్మం ఎటువంటిది? పూర్వజన్మమున నెట్టి పాపములు చేసియుండెను. ఇప్పుడు ఈ విష్ణు దూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగనో వివరించవలసిందిగా ప్రార్థించెను. అంత మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణు దూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఈచటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. అవురా, ఎంత పని జరిగను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అదియు సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకుని అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన పూర్వ అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక